ఇవాళ నేనండి ఇలా చార్ల వంకాయలతో పుట్నాల పప్పు వేసి కూర వండుతానమాట. అది చూపిస్తాను. ఇలా ఉప్పు నీళ్ళలో ఉప్పు పసుపు వేసేసి ఇలాగ రెండు వైపులా తరిగి పెట్టేసుకున్నాను. ఈ చార్ల వంకాయలండి మనకి తొందరగా మగ్గిపోతుంది, భలే రుచిగా కూడా ఉంటాయండి. అలాగేనండి ఒక పావు కప్పు పుట్నాల పప్పు, ఒక చెంచా ఉప్పు, ఒక అర చెంచా పసుపు, ఒక చెంచా జీలకర్ర, ఒక 8 ఎండుమిరపకాయలు. మొదట ఎండుమిరపకాయలు డ్రైగా వేయించుకుంటాను. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకున్నానండి. సిమ్లో పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు మాడిపోతాయి కదా, మొదట ఎండుమిరపకాయలు వేయించుకుందాము. ఎండుమిరపకాయలు వేగాయి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము జీలకర్ర వేసుకుందాము. అలాగే పుట్నాల పప్పు కూడా వేసేసుకుని బాగా కలుపుకుందాము. ఆ వేడికి పుట్నాల పప్పు, బయట వాతావరణం చల్లగా ఉంది కదండి, కొంచెం మెత్తగా అవుతుంది కదా. ఇలా ఒక వేడి చేస్తే మనకి బాగా మెత్తగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఇదిగోనండి పుట్నాల పప్పు, మిరపకాయలు చల్లారయ్యి. మొదట మిక్సీలో మిరపకాయలు వేసుకుందాము. మిరపకాయలు కొంచెం నలిగాక అప్పుడు పుట్నాల పప్పు వేసుకుందాము. పుట్నాల పప్పు తొందరగా అయిపోతుంది కదండి. ఇదిగోనండి మిరపకాయలు వేసేసాను. తర్వాత పుట్నాల పప్పు కూడా వేసేస్తాను. ఇదిగోనండి పుట్నాల పొడి గ్రైండ్ చేసేసుకున్నాను. మిరపకాయలు వేసిన పొడి ఇలా కాయల్లో నింపేసుకున్నాను. ఒక గిన్నె పెట్టుకుని ఒక 4 చెంచాల నూనె వేసాను. ఈ నింపి పెట్టుకున్న కాయలు వేసేద్దాము. మనము కాయలు ఇలా పరుచుకున్నట్టు పెట్టుకుంటే బాగా ఉడుకుతాయి. అలాగే నీళ్ళ మూత కూడా పెట్టుకుందాము. ఇంకా కొంచెం పొడి మిగిలిందండి. ఈ మిగిలిన పొడి కూర 3 వంతులు ఉడికాక కొంచెం పొడి వేసుకుందాము. ఇంకా మిగిలిందనుకోండి అన్నంలోకి వాడేసుకోవచ్చు అన్నమాట. కూర వంకాయలు బాగా ఉడికిపోయాయి అన్నమాట. ఇవి ఉడికిపోయాక ఏం చేశానంటే ఒక 4 చెంచాలు పుట్నాల పొడి వేసానండి. ఇంకా ఇంకొంచెం వేసామనుకోండి పైన తక్కువైనట్టు అనిపిస్తుంది. ఇదిగోనండి పుట్నాల పప్పుతో గుత్తి వంకాయ కూర అయిపోయిందండి. ఇదిగోనండి వంకాయలు కాయలు కనిపిస్తున్నాయండి. కాయలా వండుకుంటేనండి అదొక తృప్తి అండి. చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు అయిపోయిందనమాట నాకు. మా అమ్మగారు ఇలాగే చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ పుట్నాల పొడి కొంచెం చివరి వేసాను చూడండి, ఇది పైన వేసానండి. ఈ వంకాయ దాంట్లోనూ కారం కొంచెం తక్కువ, ఇది కూడా కలుపుకొని మిక్స్ చేసుకుని తింటే బాగుంటుందండి.